నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి భీరంగూడలో జరిగిన నిన్న సంఘటన. అమీన్పూర్లో శ్రావణ్ సాయిని కుట్ర ప్రకారం చంపేశారని చాలా మంది అంటున్నారు. మరి దాని వెనక అంటే ఇంటికి పిలిచి మరి పెళ్లి సంబంధం మారదని పిలిచి తను చంపేయడం జరిగిందని చెప్తున్నారు. సో అనుకోకుండా జరిగిందని వాళ్ళ అమ్మగారు కూడా చెప్తున్నారు. సో ఆ సంఘటనలో తన కూతురు శ్రీజాకి హెల్త్ బాగాలేదు, సీరియస్గా ఉందని ఇక్కడ మన పక్కన ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. మనకు కనిపిస్తున్న ఒక హాస్పిటల్ కనిపిస్తుంది కదా, ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారు. తన హెల్త్ ఎలా ఉంది ఏంటి అంటే దానికి కొంచెం సీరియస్గా ఉందని చెప్తూ ఉన్నారనమాట. సో పూర్తి వివరాలు తెలియదు తనకి ఏమైంది. హెల్త్ గత 6 నెలలుగా తన హెల్త్ బాగాలేదని చెప్తున్నారు. మరి హెల్త్ బాగాలేదు ఏమైందని పూర్తి క్లారిటీ అయితే ఎవరు చెప్పలేదు. వాళ్ళ అమ్మగారు కూడా ఇప్పటి వరకు వచ్చి ఎక్కడ మీడియా ముందులో మాట్లాడలేదు. మరి వాళ్ళ పెద్దనాన్నగారు శ్రావణ్ సాయి పెద్దనాన్నగారు మాట్లాడటం మాత్రమే చూస్తున్నాం మనం. ఎందుకు ఇలా జరిగింది అనేది కేవలం వాళ్ళు కావాలని తను పిలిపించి చంపేశారు. గతంలో కూడా తను బెదిరించారని చెప్తున్నారు. మరి ఒకసారి తన హెల్త్ ఎలా ఉంది డాక్టర్ని అడగడానికి వెళ్ళాను, బట్ ఏం చెప్పలేదు వాళ్ళు. సో ఓకే ఈజ్ బెటర్ అన్నట్టుగా మాట్లాడటం జరుగుతుంది కానీ పూర్తి వివరాలు అయితే చెప్పలేదు మాకైతే. మరి ఈ హాస్పిటల్లో ఉన్న మరి శ్రావణ్ సాయిని చంపేసింది ఎవరు చూసినట్టయితే అంటే అన్ని విధాలుగా శ్రావణ్ని నిన్న గంటిపేట్కి సంబంధించిన తన హాస్పిటల్లో పంచనామా చేయడం జరిగింది. పూర్తి వివరాలు అయితే బయటికి రావాలి. పూర్తి వివరాలు తను బ్యాట్తో కొట్టినట్టు కూడా చెప్తుంది తల్లి. వాళ్ళ శ్రీజ వాళ్ళ తల్లి మాటలు వింటే నా కూతురిని కొడుతుంటే తను మధ్యలో అడ్డొచ్చాడు అంటే నువ్వు పెళ్లి సంబంధం మాట్లాడడానికి రామని కూతురుని ఎందుకు కొట్టడానికి వెళ్ళావు ఏంటి. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే తను 4 నెలల గర్భవతి అని చెప్తున్నారు. 4 నెలల గర్భవతి అయితే తను శ్రావణ్ సాయి కల 1 సంవత్సరం పైన అని చెప్తున్నారు. మరి నిజమేంటి అసలు పూర్తి వివరాలు శ్రీజ వచ్చి మాట్లాడితేనే నిజాలు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు నిజం చెప్తున్నారు, అర్థం క్లారిటీ లేదు. తను వచ్చి మాట్లాడితేనే నిజాలు మనకి తెలుస్తాయి. కాబట్టి ఒకసారి హాస్పిటల్లో మరి తన పరిస్థితి ఎలా ఉంది ఏంటి. మరి అక్కడ చూస్తే శ్రావణ్ సాయిని అలా చేశారు, తను చనిపోయాడు. వాళ్ళ పెద్దనాన్నగారు కావాలని కుట్ర చేసి చంపేశారు. ఆస్తి గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆస్తి ఎంత ఉంది ఇది ఎంత బెదిరించారు, వాళ్ళ పెద్దనాన్నలు చిన్నాయనలు అంతా బెదిరించారని చెప్తున్నారు. మరి ఎలాంటి సంఘటనలు మనం ఎన్ని చూసినా కూడా హైదరాబాద్లో రకరకాలుగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కులం పేరు మీద కుల వివక్షత, కులం పేరుతో చాలా మందిని అప్పట్లో చంపుకున్నారంటే అప్పుడు వేరు. ఇప్పుడు ఏ టెక్నాలజీలో ఉన్నామా, ఎంత మార్పు వచ్చినా కూడా ఈ టెక్నాలజీ అనేది ఇక్కడ కులంకి సంబంధించింది అయితే ఇప్పటివరకు మారే పరిస్థితి అయితే కనపడేలా లేదు. సో మొన్న చూసినట్టయితే ఒక నడి రోడ్డు మీద ఒక వ్యక్తి అంటే వ్యక్తిని చంపడం అనేది సాధారణంగా అయిపోయింది. ఒక వ్యక్తి అంటే ఒకప్పుడు ఎలా ఉండేది తెలియదు, కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని చంపాలనుకుంటే చంపేయచ్చు, స్టేషన్కి వెళ్ళొచ్చు, ఎమ్మనే రావచ్చు అని ఒక ప్రాసెస్లో నడుస్తుంది. మరి ఎందుకు మొన్న ఈ మధ్యన వారాసిగూడలో ఒక అమ్మాయిని అతి దారుణంగా కిరాతకంగా ఒకళ్ళు చంపేశారు. ఇంకొక సిచ్యువేషన్ చూసుకుంటే రత్నం అనే వ్యక్తిని, రియల్ ఎస్టేట్ వ్యక్తిని అతి దారుణంగా ఒక 5 దుండగులు నడి రోడ్డు మీద వచ్చే వ్యక్తిని ఆపి మరీ చంపేశారు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఒకసారి గమనించవచ్చు ఎలాంటి హత్యలు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతుంది. ఒకవైపు కులం, ఒకవైపు డబ్బు, ఒకవైపు ఇంకో రకరకాలుగా జరుగుతుంది హైదరాబాద్లో. మరి ఒకవైపు గంజాయి తాగి మతి స్థిమితం లేకుండా ఆ టైంలో ఏం చేస్తానో తెలియకుండా మత్తులో చంపేసుకోండి. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. హత్యలు అనేవి రకరకాలుగా పాత కక్షలని. మరి ఈ అబ్బాయి 10వ తరగతి నుంచి శ్రావణ్ కుమార్ శ్రీజ లవ్ చేసుకునేటప్పుడు చాలాసార్లు గొడవలని మందలు ఇచ్చినామని చెప్తున్నారు. మరి ఇవన్నీ అవుతున్నా కూడా ఎందుకు స్టాప్ అవ్వలేదు, మరి తను ఎందుకు చంపాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే తను బ్యాట్మెన్ కొట్టినప్పుడు కిడ్నీలకు తగిలింది. కిడ్నీలు అనేవి తను అంటే నైట్ 11కి వచ్చాడు, మార్నింగ్ పూట 11కి వచ్చిన తర్వాత ఎప్పుడు గొడవ జరిగింది క్లారిటీ లేదు, కానీ తెల్లవారుజామున తన్ని హాస్పిటల్ తీసుకొచ్చారు. అంత టైం వరకు ఆ వ్యక్తి ఎందుకు అలా ఉంచారు. ఒకవేళ కొట్టినా కూడా అనుకోకుండా తగిలినా కూడా తను హాస్పిటల్లో జాయిన్ చేయించినట్టయితే శ్రావణ్ సాయి ఖచ్చితంగా బతికేవాడమని అందరూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. చూస్తూ ఉన్నాం మనం. చాలామంది వాళ్ళ చుట్టుపక్కల కూడా అంటున్నారు. శ్రావణ్ సాయి ఇంటి దగ్గర ఒక్కసారి మనం వీడియోలు కొన్ని వింటే ఎలా ఉంటున్నాయి అంటే ఆ పిల్లగాడు చాలా మంచి వ్యక్తి అని, రకరకాలుగా వాళ్ళ అమ్మ నాన్న లేరు మాట్లాడుతున్నారు, వాళ్ళ పెద్దనాన్నే అన్ని చూసుకుంటున్నాడని చెప్తున్నారు. మరి బీటెక్ చదువుతున్న వ్యక్తి, మైసంగూడలో ఉన్న వ్యక్తి అసలు అమీన్పూర్ ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎవరు పిలిచారు, ఇవన్నీ చెప్పాల్సింది శ్రీజ మాత్రమే. శ్రీజ ప్రజెంట్ హాస్పిటల్లో ఉంది. మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. ఆ హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మరి డాక్టర్స్ ఎన్ని రోజులు చెప్తారు ఏంటి ఒకసారి అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి మనం. మరి పోలీసులు ఎంక్వైరీలు ఏం తెలిసిద్ది ఏంటి, పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పెద్దనాన్న మీద ఎవరు కేసు పెట్టారు. చాలామంది తన తల్లి ఒక్కతే కాదు, తల్లితో పాటు చాలామంది ఉన్నారు. ఒక్కరి వల్ల చంపేలేరు. ఆ స్నేహితులు కూడా ఒకసారి పెళ్లి చేసుకున్నాను వేరే శ్రీజ. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో శ్రీజ అనే అమ్మాయిని వేరే అబ్బాయి చాలా టార్చర్ చేస్తున్నాడు, రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని చరణ్ సాయికి చెప్పడం జరుగుతుంది అన్నారు. చరణ్ సాయికి చెప్పినప్పుడు మందించడం, తర్వాత నన్ను పెళ్లి చేసుకుని తను వచ్చినప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి తన్ని నచ్చ చెప్పి ఇంటికి పంపించే ప్రయత్నం జరిగిందని కూడా చాలా మంది
చాలా రకాలుగా వస్తూ ఉన్నాయి, వార్తలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే, ఇవన్నీ తెలియాలంటే, అసలు నిజాలేంటి తెలియాలంటే శ్రీజ ఖచ్చితంగా మాట్లాడాలి మీడియా ముందుకు వచ్చి. మరి పోలీసులు ఏమైనా ప్రెస్ నోట్ ఏమైనా రిలీజ్ చేస్తారో మనం చూడాలి. ఒకసారి అడిగే ప్రయత్నం ఒకసారి మనం